సారీ కట్టుకోవడం వస్తేనే కదా సారీ ప్రీప్లీటింగ్ నేర్చుకోవాలి. సారీ ప్రీప్లీటింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది, కానీ మినిమం సారీ కట్టుకోవడం ఎలా అనేది కూడా నాకు నాలెడ్జ్ లేదు. మీకు కూడా బేసిక్ సారీ డ్రేపింగ్ రాదా? సారీ కట్టుకోవాలంటే ప్లీట్స్ ఎక్కడ పెట్టాలి, పళ్ళు ఎలా రావాలి, సారీ లెంత్ అసలు ఎలా ఉండాలి, ఇలా చాలా డౌట్స్ వస్తున్నాయా? అందుకే మీకు ఒక కొత్త క్లాస్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నానండి. బిగినర్స్ కోసం స్పెషల్గా సారీ డ్రేపింగ్ క్లాస్ని నేను కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇందులో అసలు సారీ ప్రిపేరింగ్ ప్రాసెస్ అనేదే ఉండదు. ఓన్లీ మీరు సారీ ఎలా కట్టుకోవాలి, ఫస్ట్ సారీ కట్టుకోవడం వస్తేనే కదా మీరు ఏ ప్రిప్లీటింగ్ అయినా నేర్చుకునేది. ఫస్ట్ మీకు సారీ కట్టుకోవడం అనేది రావాలి. సో మినిమం అంటే బేసిక్ ఒక చీర ఉంటే చీరని అసలు మీరు ఎలా కట్టుకోవాలి అంటే అది ఓన్లీ ప్లీట్స్ పర్ఫెక్ట్గా ఉండాలని కాదు, న్యాచురల్గా అసలు సారీ ఎలా కట్టుకోవాలి అనేది ఈ క్లాస్ మీకు కండక్ట్ చేస్తున్నాను. అస్సలు సారీ అనేది నాలెడ్జ్ లేదు, కానీ సారీ కట్టుకోవాలనే కోరిక చాలా ఉంటుంది. చీర కట్టుకోవడం చాలా ఇష్టం ఉంటుంది, బట్ చీర కట్టుకోవడం రాని వాళ్ళు చాలా మంది ఉంటారండి. అసలు ఎలా కట్టుకోవాలో అర్థం కాక చుట్టబెట్టేసుకొని కట్టేసుకుంటారు కొంతమంది. సో అలాంటి వాళ్ళందరికీ ఈ క్లాస్ అనేది నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఓన్లీ ఇందులో సారీ ప్రిపేరింగ్ అనేదే ఉండదు, సారీ ప్రిపేరింగ్ ప్రాసెస్ అనేదే ఉండదు. ఫస్ట్ డ్రేపింగ్ నేర్చుకొని అప్పుడు మీరు సారీ ప్రిపేరింగ్ అనేది నేర్చుకోండి నా ఐడియా అయితే. సో మీకు ఈ క్లాస్లో ఏముంటుందంటే అసలు చీర అసలు ఎన్ని మీటర్స్ ఉంటుంది, ఎటువైపు నుండి మనం పళ్ళు హైట్ ని తీసుకుంటాము, ఎటువైపు నుండి మనం అసలు చీర కట్టుకోవడం స్టార్ట్ చేస్తాము, చీర అసలు ఎలా కట్టుకోవాలి అనేదే ఈ క్లాస్ అండి. అసలు కొంతమంది కాల్ చేస్తారు, మేడం నాకు అసలు సారీ కట్టుకోవడమే రాదు, నేను ప్రీప్లీటింగ్ నేర్చుకోగలనా అంటారు. నేనైతే ఒక్కటే చెప్తాను, మేడం ఫస్ట్ మినిమం బేసిక్ నాలెడ్జ్ అనేది చీర ఎలా కట్టుకోవాలో బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో మీకు బేసిక్ నాలెడ్జ్ అనేది ఉంటే మీకు ప్రీప్లీటింగ్ చాలా ఈజీగా వచ్చేస్తుంది అని నేనైతే సజెస్ట్ చేస్తాను. సో నేనైతే ఈ క్లాస్ని అసలు చీర కట్టుకోవడం రాదు, నేను చీర కట్టుకోవాలని ఇంట్రెస్ట్ అనేది నాకు ఉంది, సో నేను చీర కట్టుకోవడం ఎలా అయినా నేర్చుకోవాలి, ఈ సూటిపోటి మాటలు నేను పడలేకపోతున్నాను, నేను డ్రేపింగ్ కంపల్సరీ నేర్చుకుందాం అనుకుంటున్నాను అని ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళకి మాత్రమే డ్రేపింగ్ వీడియో అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి. సో లిమిటెడ్ పీపుల్ని మాత్రమే నేను తీసుకుంటాను ఈ డ్రేపింగ్ క్లాస్కి. మీలో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఈ వీడియో కింద డ్రేపింగ్ క్లాస్ నీడ్ మేడం అని నాకు మెసేజ్ చేయండి, డ్రేపింగ్ అనేది మెసేజ్ చేయండి, నేను వాళ్ళకి రిప్లై అనేది ఇస్తాను. సో నెక్స్ట్ వీడియోలో అసలు ఎప్పుడు డ్రేపింగ్ క్లాస్ అనేది కండక్ట్ చేస్తాను, ఎంతమంది ఈ క్లాస్లో ఉంటారు అనేది, ఫీజ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. సో ఈ డీటెయిల్స్ అన్నీ మీకు రావాలి అనుకుంటే ఫస్ట్ నా ఛానల్ని ఫాలో చేయండి, యూట్యూబ్లో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ మీకు వస్తాయి.